ఈరోజు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా మన ప్రభువైన యేసు ఘనమైన మీ అందరూ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా. ఈరోజు వాగ్దానంగా వాక్య ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ హెబ్రూస్ 13వ అధ్యాయం 5వ ధ్యానం చేద్దామండి. నేను చదువుతాను, మీరు గమనించండి. మీరు ధనాపేక్ష లేని గలవారై మీకు కలిగిన వారితో సంతృప్తి పొందిడి. నిన్ను ఏమాత్రం విడువను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మీరు ఎటువంటి ధనాపేక్ష లేని వారై ఉండుడి. ఎందుకంటే పరలోక ముందర మీ తండ్రికి నీకు ఏమి కావాలో ఆయన ముందుగానే మనకు దయచేయను. కాబట్టి మీరు లోక సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచొద్దు అంటున్నారు. దేని బిడ్డ మన ప్రేమను మన భౌతిక మన డబ్బు సంబంధించిన విషయాల మీద కాకుండా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన కార్యాల మీద మనము ఫోకస్ చేయాలి. వాటి మీద మనం ఎప్పుడు కూడా వాటి మీద మన యొక్క ప్రేమను వాటి మీద ఉంచాలి. వాటి మీద మన యొక్క ప్రేమ దృష్టి ఉంచాలి. అలాగే ప్రభువారు మార్కు 6:24 కూడా చెప్తున్నారు. ఇది మత్తయి సువార్త 6:24 కూడా మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండాలంటున్నారండి ప్రభువారు. అలాగని బైబిల్ పేదవాడిగా ఉండమని దేవుడు చెప్పట్లేదు. దేవుని బిడ్డ మన బైబిల్లో అబ్రహాము, ఐజాక్, యాకోబు, యోబు, దావీదు, సొలొమోను వారు గొప్ప ధనవంతులు, వారు గొప్ప విశ్వాస వీరులు. కాబట్టి బైబిల్ అందరూ కూడా పేద ఉండమని చెప్పట్లేదు, పేదవారు ఉండమని బైబిల్ చెప్పలేదు దేవుని బిడ్డ. కాబట్టి నీవు ముందు నీవు ఉన్న వాటితో నువ్వు సంతోషించి దేవుని బిడ్డ. తర్వాత నువ్వు దేవుని స్తుతించి గణపరచు. బీ హ్యాపీ గాడ్ వాట్ ఈస్ గివెన్ టు యూ. తర్వాత నీకు లేని దాని గురించి ప్రార్థించిన తర్వాత దేవుడు నీకు ఇస్తాడు. మనకు ఎప్పుడు ఏమి కావాలో అది మనకు అవసరమైనది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు మనందరూ కూడా ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు ధనాపేక్ష లేని వారి ఉన్నట్టయితే దేవుడు నీకు ఎప్పుడు నిన్ను విడవాడు ఎడబాయడు. కాబట్టి నీకు ధనాపేక్ష నువ్వు విడిచిపెట్టి నువ్వు సన్నిధిలో ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఎప్పుడు విడవాడు, నేను ఎడబాయడు. ఈ వాగ్దానం మీ జీవితాలు నెరవేర్చును గాక. ఆమెన్. హ్యావ్ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.